నేను బలంగా చేస్తా 6 నెలల్లో మళ్ళీ తిరిగి మీరు ఎంపీలుగా గెలిపిస్తే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తది. ఆ రోజు రావాలని మీతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండ్ అవుతుంది, మళ్ళీ మీరు ఇంటికి పోవాలని ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నాకు ఇప్పుడు 15 ఏళ్ల నుంచి మీరు గెలిపిస్తాను, 5 సార్లు గెలిపించారు. ఏం చేసినావా నీకు మళ్ళీ ఎందుకు ఓటేయాలి అంటే నేను చెప్తా, రమ్మ నేను చూపెడతా. ఈ కలెక్టరేట్ నేను తెచ్చిన, ఎస్పీ ఆఫీస్ కట్టించిన, రోడ్లు మంచిగా చేసిన, మోరీలు మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నా, మంచిళ్ళ సౌలత్ మంచిగా చేసిన, గోదావరి నీళ్లు తెచ్చిన, మన పులగాన్ల కోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన, నర్సింగ్ కాలేజ్ తెచ్చిన, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, అపారల్ పార్కు కట్టిన, బతుకమ్మ చీరల ఆర్డర్లు తెప్పించిన, 3000 కోట్ల రూపాయల పనిచేసిన, కేసీఆర్ గారికి బతిమలాడి బీడీ కార్మికుల పెన్షన్లు మన పెన్షన్లు పెంచిపించిన, ఇవన్నీ నేను ఒక గంట చెప్పగలుగుతా. మరి బీజేపీ కూడా చెప్పన్నా వద్దా ఏం చేసినావు, మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటే ఏం చేసినావు అంటే ఒక్క పనినా చెప్పే పరిస్థితి ఉందా? ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ది? నాకు మొత్తం సిరిసిల్లలో ఒక్క శిలాపలకం, యోగి పని చేసిండు, 5 రూపాయలు ఖర్చు పెట్టిండు, 5 మందికి సాయం చేసిండు అన్న పరిస్థితి ఎక్కడైనా ఉందా? కేవలం వాళ్ళకి తెలిసింది ఒకటే, దేవుడు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఏంటంటే ఇంకొక విషయం కూడా మా ఆడబిడ్డలు దయచేసి మనసుకి ఎక్కించుకొని, ఇలా అన్ని పిరమైనవి, పప్పు ఉప్పు నూనె చింతపండు రోజు తినే పప్పుచారు తిందామంటే కూడా పిరమైన పరిస్థితి. ఎట్లా పిరమైందో ఒక్క మాట నేను చెప్తా, దయచేసి అర్థం చేసుకోండి. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు, 10 ఏళ్ల కిందట. మనకు భారతదేశంలో మనకు డీజిల్ పెట్రోల్ మన కాడ దొరకదు, బయటికి వెళ్ళి ముడి చమురు తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళే పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం. ఈ ముడి చమురు అనేది బయట గల్ఫ్ దేశాలలో, అమెరికా దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది. అది డ్రమ్ముల లెక్కన కొనుక్కుంటాం, మనం బ్యారెల్ చొప్పున కొనుక్కుంటాం. ప్రధానమంత్రి మోడీ 2014లో ఎక్కినాడు ఒక ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ డ్రమ్ము ధర $100. ఇవాళ దాని ధర $84. $100కి వెళ్ళి $16 తగ్గింది, $84 అయింది. $16 తగ్గితే ముడి చమురు తగ్గితే 60 రూపాయల డీజిల్ 105 అయింది, 74 రూపాయల పెట్రోలు 110 రూపాయలు అయింది. రాష్ట్ర పన్నులు పెరగలే, దేశమంతా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. ఏమైంది దానివల్ల? ఒకటి జరిగింది, ఆడ ముడి చమురు ధర తగ్గినా ఇక్కడ మోడీ గారు ప్రత్యేకంగా ట్యాక్సులు వేసిండు. ఏం ట్యాక్సు? సెస్సు. ఏం సెస్ అంటే ఆయన ఏమంటాడు, జాతీయ రహదారులు కడతందుకు నేను ప్రత్యేకంగా పన్నులు వేస్తున్నా అని చెప్పి 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు వసూలు చేసిండు దేశ ప్రజల మీద. ఏమైంది దానివల్ల? ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది అనుకో, పన్నులు పెంచడం వల్ల ఈడికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగింది. అట్లాగే కూరగాయలు రావాలి, పాలు రావాలి, పండ్లు రావాలి, చింతపండు రావాలి, అన్నిటి రవాణా ఖర్చులు పెడతాయిగా, సరుకు రవాణా ఖర్చులు. అట్లా పెరుగుట్లనే ఇవాళ అన్ని పిరమైనవి. అందుకే ఇవాళ ఆడబిడ్డలు మీకు నేను విజ్ఞప్తి చేసేది, ఆయన మనకు ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ఆయన మనకు పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి మోడీ. గుడి అని చెప్పి లేకపోతే జై శ్రీరామ్ అని చెప్పి ఆయనతో ఆగమై ఓటేస్తే 400 సిలిండర్ 1200 అయింది. ఈసారి మీరు మళ్ళా గుద్దితే దాన్ని 3000 రూపాయలు చేసినా చెప్తాడు. ఈ మధ్యన బీజేపీ వాళ్ళు ఒక మాట అంటారు, మీరు ఇంటూరో లేదో కానీ, అబ్ కీ బార్ 400 పార్ అంటారు. అంటే 400 దాటిస్తారట. ఏం దాటిస్తారు ఎవరికైనా? 400 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 400 దాటిస్తారు ఈసారి పక్క. అందుకే దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది, మనకు పనికొచ్చేటోళ్ళలో కోటేయాలి తప్ప అక్కెర గ్రామంలో కోటేయద్దు. సిరిసిల్లలో ఉండే నేత కార్మికులకు రూపాయి పని చేయలే నరేంద్ర మోడీ కానీ బండి సంజయ్ కానీ. సిరిసిల్లలో ఉండే ఏ వర్గానికి ఒక కాలేజ్ ఇయ్యలే, ఒక బడి ఇయ్యలే, ఒక రోడ్డు కూడా వేయించలే నరేంద్ర మోడీ కానీ బండి సంజయ్ కానీ. గసంటోళ్లకు అక్కర గ్రామ చుట్టాల సొంటోళ్లకు మనం ఓట్లేసి మనం సాధించేది ఏంది? దయచేసి అందుకే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇప్పుడు మీరే, నేను అడగని కూడా అడగలే, బలవంతం కూడా పెట్టలే, మీరే చెయ్యెత్తిరు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా అంటే మీరే చెయ్యెత్తిరు, అవును అని చెప్పిండ్రు. మరి మళ్ళా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి రావాలి అంటే మీ ఓటు దయచేసి 13 తారీఖు నాడు మన వినోదన్న కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను ఎట్లాగూ ఉంటా, నేను ఎక్కడ పోను, మీకోసం ఇక్కడనే ఉంటా, కొట్లాడతా గట్టిగా. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళు ఇచ్చిన 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో అమలయ్యేదాకా ఇడిచిపెట్టేది లేదు. వాళ్ళు తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, 4000 అన్నారు, రుణమాఫీ అన్నారు, ఇంకా చాలా చెప్పిండ్రు. అది ఏది కూడా నేను ఇడిచిపెట్టా, ఎంబడబడతా. నాకు ఒక జోడీదారు దొరికిండు అనుకో, ఎంపీ, ఇద్దరం కలిసి ఇక
అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని బ్రహ్మాండంగా ఒత్తిడి చేసి పేద ప్రజలకు సిరిసిల్ల పట్టణ ప్రజలకు కావాల్సిన పనులు చేసే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు సహకరించి 13 మే నాడు మనది ఏ గుర్తు పక్కా మీరు వేమనాడని తెలుసుకొని వేరే కాడ తెలుసుకొని మొత్తం రాష్ట్రం అంతా వేసేస్తుండట, మనకు మాత్రం పడతలేవట. ఎట్లున్నాయంటే ఎంత దొంగ ముచ్చట్లంటే సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తే కనీసం ఈ వాట్సాప్ ప్రపంచంలో ఈ డిజిటల్ ప్రపంచంలో ఒకటే ఒక్క నిమిషంలో దొరికిపోతాడు అని అబద్ధం చెప్తే. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పవట్రి. జరావు 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 నువ్వు ఆడ మొత్తుకొని నేను ఈడ మొత్తుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. రావు నేనేమంటున్నా అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సరిగ్గా 5 నెలల దాకా నేత కార్మికుల బతుకు తెరువేంది ఇవ్వాలేంది ఒకసారి ఆలోచన చేయండి. ఇలా సాంచల్ బంద్ అయినాయి సిరిసిల్ల, వాస్తవం అని చెప్పేది. ఇలా బతుకు తెరువు కోసం మళ్ళొకసారి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కేసీఆర్ పోగానే వచ్చింది. తంగలపల్లి వాగు బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు నీళ్లు ఉండే, ఇవాళ ఉన్నాయా? మొత్తం స్విచ్ చేస్తే బంద్ అయినట్టే బంద్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళంతా వెనుకకు పోయినాయి. ఆడిపోతే ఇది వరకు సముద్రం చూసినట్టు అనిపిస్తుండే, ఇవాళ పరిస్థితి లేదు. కొత్త పింఛన్లు కాదు, కొత్తగా 4000 పింఛన్లు కాదు, ఉన్న పింఛన్లే ఎత్తగొట్టిండు. మొన్న జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. వాస్తవమేనా? జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. బీడీ కార్మికుల పింఛను, ముసలోళ్ళ పింఛను, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. కొత్త పెన్షన్లు దేవుడెరుగు, ఉన్న పెన్షన్ పోయింది. ఇంకా మీదికెళ్ళి అన్ని గలీజ్ మాటలు రోజు చూస్తున్నారు మీరు టీవీలలో. కేసీఆర్ను పట్టుకొని ఒక పెద్ద మనిషి, 70 ఏళ్ళు ఉన్న పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ను పట్టుకొని నోటికొచ్చిన బూతులు, ఇష్టం వచ్చిన మాటలు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎట్లుండాలి? వేరే వాళ్ళ పట్ల హుందాగా ఉండాలి. అట్లనే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి, ఏం చేయగలుగుతావో అది చేయాలి. అవేవి చేయకుండా కేసీఆర్ని తిట్టుడే, సిరిసిల్లకు వస్తే కేసీఆర్ తిట్టుడే, సిద్దిపేట పోతే కేసీఆర్ తిట్టుడే, జగిత్యాల పోతే తిట్టుడే, ఏడవైనా తిట్టుడు ఒకటే ఎత్తుకున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఎంబడ నాకు ఓటేయండ్రి, ఎంబడ డిసెంబర్ 9 అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 వాయ్, ఇప్పుడు మే 9 రానే వచ్చే. ఏమాయ మరి రుణమాఫీ అయిందా? 100 రోజులల్లా తులం బంగారం ఇస్తా అన్నాడు. లగ్గం చేసుకున్న ప్రతి ఒక్కలకు వచ్చిందా తులం బంగారం? ఆడపిల్లలకు 100 రోజులనే స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం 1,00,000 పెళ్లిలైన తెలంగాణలో అలా ప్రభుత్వం వచ్చినాక. మొన్న లగ్గాలు బాగానే ఒకటే రోజు ఏప్రిల్లో మార్చిలో 1,00,000 మందికి 1,00,000 తులాలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలకు నెలకు 4,000 రూపాయలు అన్నాడు. ముసలోళ్లకు వాళ్లకు నెలకు ఇప్పటికీ 5 నెలలు 20,000 బాకీ ఉన్నాడు. ఆడబిడ్డలకు నెలకు 2,500 అన్నాడు. మీకు 12,500 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఓట్లు వేయించుకునేటప్పుడేమో ఒక తీరుగా, ఓట్లు అయిపోయినాక ఇంకో తీరుగా అంటే ఇది పద్ధతి కాదు. మీరు ఏం చేసినో చెప్పి ఓట్లు అడగాల తప్ప ఇష్టం వచ్చినట్టు మోసం చేసిన కరెక్ట్ కాదు. నేను మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్పేది ఒకటే, మీ అందరికీ నాకెంత బాధ ఉందో మన గవర్నమెంట్ పోయిందని. నేను నిన్న హైదరాబాద్లో తిరిగిన రాత్రంతా, అక్కడ కూడా అడిగిన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండనా లేదా అని. నేను మిమ్మల్ని కూడా ఒకటే అడుగుతున్నా, బలవంతం ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి చేయలేవట్టు, బలవంతం ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు అంతే. పక్కానా? మరి బాగుండే అనుకుంటోళ్ళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకుంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒకటే, మళ్ళీ మనం కేసీఆర్ గారు ఆయన ఎజెండా అమలు కావాలంటే, ఆయన బ్రహ్మాండంగా మళ్ళీ మనకు సేవ చేయాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే. మీరు యుద్ధం చేసే అవసరం లేదు, ఎవరిని తిట్టే అవసరం లేదు, ఎవరిని కొట్టే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అవసరం అంతకంటే లేదు. కేవలం 13 మే నాడు ఇప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తారు, నాకు ఒక జోడిదారిని ఇయ్యండి, నాకు ఎంపీ కూడా జోడిదారి ఇయ్యండి, కారు గుర్తు కోటేయని. కేసీఆర్ గారికి ఒక 10-12 ఎంపీలు ఇయ్యండి. ఇచ్చినట్టయితే 6 నెలల లోపల మళ్ళా తిరిగి కేసీఆర్ గారు రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మంచి రోజులు వస్తాయి, బరాబర్ యాద పెట్టుకోండి. రెండో మాట, ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీతో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థికి వచ్చి శాంతినగర్ చౌరస్తాలకు ఇట్లనే నిలబడ్డాడు అనుకో, కండువా కప్పుకోకుండా. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ నిలబడ్డోళ్ళు ఒక్కళ్ళు కూడా గుర్తుపట్టరు ఆయన. పాపం పిల్లగాడు బస్ కోసం ఎదురు చూస్తుండో ఏందో అనుకుంటాం తప్ప ఆడెవడో ఎవరికి తెలియదు. అజెండా తీసుకో, కొద్దిగా ఆలస్యమైంది కానీ ఎండ పెరగక ముందే మిమ్మల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో అందరం కూడా వచ్చినాము. మీ అందరికీ పొద్దున్నే మరి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన పార్టీ అభ్యర్థి గౌరవనీయులు
వినోద్ అన్న గెలుపు కోసం మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. 4.5 నెలల కిందట, సరిగ్గా 4.5 నెలల కిందట ఆ రోజు సిరిసిల్లకు వచ్చి, అమ్మ మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, ఓటేయండి, ఈసారి 3వసారి మనం గెలిచినట్టయితే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే 200 రూపాయల పెన్షన్ని 2000 చేసుకున్నామో, ఎట్లా అయితే బీడీ కార్మికులకు కూడా కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చుకున్నామో, ఎట్లా అయితే నేత కార్మికులకు బతుకు తెరువు కోసం 3000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన మరి బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ, క్రిస్మస్ రంజాన్ చీరల ఆర్డర్లు కానీ ఇవన్నీ ఇచ్చుకున్నాము. అట్లాగే బ్రహ్మాండంగా చేసుకుందాం, ఇంకా బాగా చేసుకుందాం, సిరిసిల్ల పట్టణాన్ని కూడా బాగా చేసుకుందాం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు మన్నించిండ్రు, మీరు దయదలిచి నాకు ఓటేసి గెలిపించిండ్రు. 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఎన్నికల్లో ఎన్నడూ ఈ 5 ఎలక్షన్లలో ఒక రూపాయి నోటు వంచలేదు, ఒక చుక్క మందు పోయలేదు. కానీ మీ ప్రేమ, మీ దయతోనే గెలిచి నేను 5 సార్లు ఎమ్మెల్యేగా మీ ముంగట ఈరోజు నిలబడ్డా. నన్ను ఈరోజు ఏమన్నా నాకు ప్రపంచంలో గుర్తింపు ఉందంటే, దేశంలో గుర్తింపు ఉందంటే, లేదా రాష్ట్రంలో గుర్తింపు ఉందంటే అది మీ దయ, మీ ఆశీర్వాదం. ఎందుకంటే మీరు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, మీరు ఓటేస్తేనే నాకు పదవి వచ్చింది, మీరు ఓటేస్తేనే నాకు గుర్తింపు వచ్చింది, నేనంటూ ఒక నున్నా అని తెలిసింది. అందుకే మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే సిరిసిల్ల రుణం తీర్చుకోవాలి. నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే, నాకు రాజకీయంగా జన్మనిచ్చిన గడ్డ సిరిసిల్ల కాబట్టి రుణం తీర్చుకోవాలన్న దాని మీదే నేను ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం. జిల్లా అయినాక ఇదివరకు మన కరీంనగర్ పోయేది ఉండే, కలెక్టర్ కావాలంటే, ఎస్పీని కలవాలంటే, జిల్లా అధికారులను కలవాలంటే కరీంనగర్ పోయే అవసరం పడుతుండే. ఇప్పుడు అట్లా అవసరం లేకుండా మన జిల్లా మనమే చేసుకున్నాం, జిల్లా అధికారులందరినీ ఇక్కడే పెట్టుకున్నాం. దాంతోపాటు బ్రహ్మాండమైన కాలేజీలు తెచ్చుకున్నాం మన పిల్లల కోసం. జీవితంలో ఎవరు కూడా అనుకోలేదు, కళ్ళ కూడా ఎవరు అనుకోలేదు సిరిసిల్ల జిల్లా అవుతుందని, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, మన పిల్లలు డాక్టర్లు చదువుకునే సౌలత్ మన సిరిసిల్లనే ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఇంజనీరింగ్ చదువుకునేది ఇక్కడనే పెట్టుకున్నాం, నర్సింగ్ కాలేజ్ ఇక్కడనే పెట్టుకున్నాం, అదేవిధంగా వ్యవసాయ కాలేజ్ మన జిల్లాలో పెట్టుకున్నాం. దాంతోపాటు సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెట్టుకున్నాం. ఒక పెద్ద పోలీస్ బటాలియన్ తెచ్చుకున్నాం. మొత్తంగా సిరిసిల్ల పట్టణం అనేది చూస్తే ఇదివరకు ఎవరైనా దబ్బన ఒక 5-6 ఏళ్ళు బయటికి పోయి వస్తే గుర్తుపట్ట రాకుండా, కొత్తగా ఎవరైనా మీ చుట్టాలు వచ్చినా అరే మీ సిరిసిల్ల బాగా అయింది, మంచిగా చేసుకున్నారు మీరు అనేటట్టు కొంత ముఖం తెలివి వచ్చేటట్టు మాత్రం కొంత పని చేసుకున్నాం 10 ఏళ్లలో. నా ఆలోచన ఏమిటంటే ఈసారి కూడా ఖచ్చితంగా మీ దీవెనతోని కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా ఇంకా చాలా పని చేయాలి అనే ఆలోచన నాకుండే. ఇంకా బాగా చేసుకోవాలి. మన నేతన్నల కోసం పెద్దూరు కాడ బ్రహ్మాండంగా నేత కార్మికులను ఆసాములు చేసేందుకు ఒక 400 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన షెడ్లు కట్టినాం. అవి కూడా ఇచ్చుకోవాల్సి ఉండే, అవన్నీ తయారైనాయి. ఇప్పుడు దురదృష్టవశాత్తు మరి మీరిక్కడ నాకు గెలిపించిన, దురదృష్టవశాత్తు బయట వేరే నియోజకవర్గాలలో పక్కనుండే వేములవాడలో కానీ, మానకొండూరులో కానీ, ఇంకొకడ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన కొన్ని హామీలు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం, దానికి కొంతమంది మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మోసపోయినరు, మోసపోయి ఓటేసింది. ఇక వాళ్ళు అన్ని ఫ్రీ ఇస్తామన్నారు, బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, ఆడబిడ్డలకు నెలకు 2500 అన్నారు. ముసలోళ్ళు అయితే కేసీఆర్ ఒకరికే పింఛన్ ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో, ఆయన 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే 4000 ఇస్తా అన్నాడు. రైతులకు రుణమాఫీ